ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మే 3 నుంచి మే 9 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, ఈ గ్రహాల యొక్క ఫలితాలు మనకి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ మనం మేష రాశిలో రవి బుధులు ఉన్నారు, శుక్రుడేమో వృషభ రాశిలో, మిథున రాశిలో గురుడు, ఇంకా తులా వృశ్చిక ధనుర్రాశుల్లో చంద్రుడు, శని మీనరాశిలో, కుజుడు కూడా మీనరాశిలో, రాహు కుంభరాశిలో ఈ గ్రహాల యొక్క సంచారం ఈ వారం ఇలా ఉన్నది. దానికి అనుగుణంగా మనం ఏ ఫలితాలు ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఆ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి నూతనమైన ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. చంద్రుడి యొక్క బలం ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైన చింతన, విందులు వినోదాల్లో పాల్గొనడం, వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, వారాంతం సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనుట, శనివారం నాడు ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. ఒక ముఖ్యమైన వ్యవహారం తప్పనిసరిగా లాభిస్తుంది. మీరు చాలా కాలం నుండి ఎదురు చూసేటువంటి మంచి నిర్ణయాలు తప్పనిసరిగా మీరు 3వ తారీఖు నుంచి క్రమంగా 9వ తారీఖు లోపల తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహాది ప్రయత్నాలు అవ్వచ్చు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు అవ్వచ్చు, ప్లాట్ కొనుక్కోవడం కానీ, సైట్ కొనుక్కోవడం కానీ, ఇటువంటి శుభ్రమైనటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సక్సెస్ఫుల్గా మీరు విజయం సాధించగలుగుతారు. దీనికోసం ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఒక మంచి నిర్ణయం, మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి విషయాలన్నీ కూడా కొంత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తుల పరంగా కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, గృహోపకరణాలు, వస్త్ర, ఐటీ రంగం, సెక్టార్స్ మొదలైన వారికి అందరికీ కూడా బాగున్నది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. తద్వారా ఒక శుభరూపమైనటువంటి ప్రయత్నంలో మంచి ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు. సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు మంచివి. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన మంచిది. శని భగవాన్ని పూజించడం మంచిది. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం కూడా తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయండి, విశేష ఫలితాలు పొందగలుగుతారు.